నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పంట నష్టంపై భారాస దాడిని తిప్పికొట్టిన మంత్రులు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే నాటకాలంటూ ధ్వజం. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేలా గులాబీ పార్టీ ప్రణాళికలు. మరోసారి మోదీకే పట్టం కట్టాలంటూ భాజపా ప్రచారం. మేడిగడ్డ కుంగుబాటుపై మాజీ ఈఎన్సీకి విజిలెన్స్ ప్రశ్నల వర్షం. అదనపు టీఎంసీ పనులకు ఎలా సిఫార్సు చేస్తారని నిలదీత. తమిళనాట కోయంబత్తూరులో ఆసక్తికర పోరు. భాజపా అధినేత అన్నామలైపైనే అందరి దృష్టి. దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మండిపోనున్న ఎండలు. తీవ్ర వేడి వాతావరణం నెలకొంటుందని ఐఎండీ ప్రకటన. రాష్ట్రంలో పంట నష్టంపై మంత్రులు ఎదురుదాడికి దిగారు. కరువు పరిస్థితికి భారాసనే కారణమన్న అమాత్యులు 10 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా రైతులను పట్టించుకున్నారా అని ప్రశ్నించింది. రుణమాఫీ చేయకుండా ఆత్మహత్య చేసుకున్నా పరిహారం అందించని భారాస నేతలు లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. భారాస అధినేత కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు పంటలు ఎండిపోయాయని క్షేత్రస్థాయిలో పర్యటించడంపై మంత్రులు ఎదురుదాడికి దిగారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిపోతున్న పంటలకు గత ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి మంత్రివర్గమే కారణమని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవకపోవడం, ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో అక్కడక్కడ పంటలు ఎండిపోయాయని వివరించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టించడం సరికాదని శ్రీధర్ బాబు సూచించారు. ఎన్నికలు వస్తేనే భారాస భాజపాకి రైతులు ప్రజలు గుర్తుకొస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. అనాలోచితమైన విధానాలు, ఇతరాజ్యంగా అడ్డగోలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో రైతుల పరిస్థితి ఈ రోజు ఈ విధంగా ఉంది. కాలువలు పారని చోట బోరు బావులదారనే సాగు చేసుకునే దాంట్లో భూగర్భ జలాలు కిందికి పోయిన తరుణంలో 3-4 బోర్లు వేసుకుంటే అక్కడికి పోయి ముసలి కన్నీళ్లు గార్చారు. రైతుల విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదు. రాజకీయ కోణంతో పార్లమెంట్ లో సీట్లు సాధించాలనే ఉద్దేశంతో రైతుల ఓట్లని దండుకోవాలనే ఆలోచనతో ముసలి కన్నీరు గారుస్తా ఉన్నా మీకు నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, సలహా సూచనలు. కరువు కాంగ్రెస్ తోటి వచ్చిందంటున్నాడు. ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే అవగాహన లేకుండా మాట్లాడితే నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ బిడ్డగానే తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే కాంగ్రెస్ తో పాటు కలిసి ఈ రోజు రాష్ట్రంలో నుంచి వెళ్లి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. కరువు పేరు మీద రాజకీయం చేయకండి. వాళ్ళకు సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం రండి. భారాస నేతలు ధర్నాలు చేస్తే ప్రజలే తరిమి కొడతారని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వ్యాఖ్యానించారు. వర్షాభావ పరిస్థితిని ప్రభుత్వ వైఫల్యంగా చూపించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న ఆయన రాష్ట్రంలో కరువుకు గత ప్రభుత్వమే కారణమని విమర్శించారు. 10 ఏళ్లలో రైతులను పట్టించుకోని భారాస నేతలు ప్రజలను మోసం చేయడానికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆర్థిక సాయం చేయని కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే భారాస నేతలు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. కాలం వస్తే కాలం కాకపోతే అప్పుడు కరువు వచ్చిందని మాట్లాడాలి. ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు పంట హాలిడే ఇచ్చినా కూడా కొంతమంది రైతులు వేసుకున్నారు. పంట వేసుకోవడం వల్ల వాళ్ళు ఎండిపోయింది. అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్ మళ్ళీ కొత్త నాటకాలు స్టార్ట్ చేసి ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నానికి ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలనే ఉద్దేశంతో కేసీఆర్ పొలంబాట పట్టారని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 15 ఏళ్లుగా నియోజకవర్గానికి తాగు, సాగునీరు ప్రాజెక్టులు లేకుండా చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇప్పుడు దీక్షలు చేస్తే ఎవరు నమ్ముతారని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేలా కార్యకర్తలను భారస సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ సహా పలువురు నేతలు క్షేత్రస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్న భారస నేతలు గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా మార్గనిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవటం, ఇతర పార్టీలోకి నేతల వలసలతో సతమతమవుతున్న భారత రాష్ట్ర సమితి లోక్సభ పోరులో సత్తా చాటేలా సన్నాహాలు చేస్తోంది.
ఇందులో భాగంగా విస్తృత సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. నల్గొండలో నిర్వహించిన లోక్సభ నియోజకవర్గ భారాస విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదన్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వెళ్లే తొలి వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. నాయకులు ఇక్కడ కూర్చున్న నాయకులు తప్పు మనది తప్ప తప్పు ప్రజలది కాదు, తప్పు కేసీఆర్ది కాదు. 10 ఏళ్ల నిజం ముందు ఈ 100 రోజుల అబద్ధం ఇయ్యాల కనబడుతున్నది ప్రజలకు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ చెప్పినా అయినకుండా మోసపోయినమనే మాట అందరికి అర్థమైంది. ప్రజలకు అర్థమైందన్న మాట మీకు అర్థం కావాలి. మీకు అర్థమైతే మీరు గట్టిగా పనిచేస్తే ఫలితం వస్తుంది. మోసపోయిన వాళ్ళు మా కోటేయండి. నిజంగా రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటేసుకోండి. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజర్ మాతో లేదు, టీఆర్ఎస్ తో లేదు, నీకు బీఆర్ఎస్ తో లేదు. డేంజర్ ఇక్కడున్న నల్గొండ బాంబుతోని అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది, మాతోనేం డేంజర్ లేదు. హనుమకొండలో నిర్వహించిన భారస విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైందన్నారు. టికెట్ ఇచ్చినా కడియం శ్రీహరి పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను పోటీలో నిలిపితే 3వ స్థానంలో ఉండడం ఖాయమని ముందే పార్టీకి చెప్పానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. కడియం కాంగ్రెస్లోకి వెళ్లాకే గులాబీ శ్రేణుల్లో జోష్ వచ్చిందని, ఓడించాలన్న కసి పెరిగిందని చెప్పారు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇవాళ ప్రతి కార్యకర్తలో కూడా కనపడతా ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కడియం శ్రీహరి గారికి బిడ్డను పెడితే 3rd పొజిషన్ ఉంటాం. మీరు పెట్టొద్దని రిక్వెస్ట్ చేసిన, పెట్టిన తర్వాత నిరుత్సాహపడ్డారు. ఆమె కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోవడమే కార్యకర్తల్లో ఊపు వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఓడగొట్టే దాంట్లో కూడా మొదటోని నేనే ఉంటా. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారస కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. చేవెళ్ల నుంచి భారస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని సబిత కోరారు. 3వసారి ప్రధాని మోదీని గద్దెనెక్కించాలనే లక్ష్యంతో భాజపా అభ్యర్థులు, నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న కమలం అభ్యర్థులు తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 5న జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహం నిర్వహిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రైతులు సుభిక్షంగా ఉండాలంటే భాజపా అభ్యర్థులకే ఓటేయాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలే లక్ష్యంగా భాజపా అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ భారాసాలకు అభ్యర్థులు దొరకడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కిసాన్ మోర్చా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలంటే కేంద్రంలో భాజపాను గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల కోసం మరి కొంతమంది ఎదుగుతున్నారు. కొన్ని పార్టీలు అయితే ప్రకటించిన అభ్యర్థులే వెనక్కివెళ్తున్నటువంటి పరిస్థితి. బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులను ఎంపీ అభ్యర్థులుగా పోటీలు పెడుతుంటే మా వద్దు మహాప్రభు అని వారు పరిగెత్తిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో బీరో పార్టీని తీసుకొచ్చి పెడితే కూడా వాళ్ళు కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మిగతా పార్టీలు పోటీ చేయాలంటేనే ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో కానీ వెనుకాడు వేస్తున్నటువంటి పరిస్థితులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో భాజపా మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు. వరంగల్ నగరంలోని ఎర్రబెల్లి ప్రదీప్రావు నివాసం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో శాసనసభ్యులు, వరంగల్ పార్లమెంటు భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో జాతీయ హోదా గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు కేంద్రం సూచించిన డిజైన్ని ఆమోదిస్తే నిధులు తెచ్చేందుకు సిద్ధమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సవాల్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 3వసారి భాజపాని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని డీకే అరుణ దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటికి ఆ లాభార్థి అంటే ఆ యొక్క
రాష్ట్రంలో అత్యధిక స్థానాల గెలిపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో భాజపా అభ్యర్థులు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లలో మార్చి 27న నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హోలీ రోజున చెంగిచెర్లలో జరిగిన గొడవలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారని సంజయ్ పిటిషన్లో పేర్కొన్నారు. దురుద్దేశపూరితంగా వ్యక్తిగత కక్షతో పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశమైన సీఎస్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు సరిహద్దు జిల్లాల్లోని రహస్య మార్గాలపై నిఘా పెంచాలని అటవీశాఖ అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికీ 85 సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవిగుప్తా వివరించారు. సమీకృత చెక్పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో నిఘా పెంచినట్లు డీజీపీ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన 15 రోజుల్లోనే సుమారు 35 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిపిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. నిందితుల నుంచి ఆధారాలు చూపని 37 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బ్యాగ్తో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్గా గుర్తించారు. విచారిస్తున్న సమయంలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో వారి వద్ద ఉన్న బ్యాగ్లను సోదా చేయగా అందులో నగదును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసి నిందితులను స్టేషన్కు తరలించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వలోకి ఎత్తిపోతల జలాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విడుదల చేశారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి తరలించిన జలాలు జంక్షన్ గేట్ నుంచి దిగువ గేట్ల వరకు నిల్వ చేసిన నీటిని సాగునీటి కోసం వదిలారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిలిపివేసిన తరుణంలో గాయత్రి పంప్ హౌస్లోని నిల్వ నీటిని రైతుల అభ్యర్థన మేరకు వరద కాల్వలోకి విడుదల చేశారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగడంపై విజిలెన్స్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మేడిగడ్డపై మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లపై విజిలెన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అదనపు టీఎంసీ పనులకు ఎలా, ఏ అధికారంతో సిఫార్సు చేశారని ప్రశ్నించగా రికార్డులు చూసి వివరాలు చెబుతానని సమాధానమిచ్చారు. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు తర్వాత సమాధానం చెబుతానని తెలిపినట్లు సమాచారం. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లకి విజిలెన్స్ అధికారులు చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ అంచనాలో అదనపు టీఎంసీకి ఆస్కారం లేకపోయినా సివిల్ పనులకు అంచనాలు తయారు చేసినట్లు ప్రాజెక్టు మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వెల్లడించారు. ఏ అధికారంతో ఆ విధంగా సిఫార్సు చేశారని ప్రశ్నించగా ప్రస్తుతం సమాధానం ఇవ్వలేనని, రికార్డు పరిశీలించిన తర్వాత చెప్తానని పేర్కొన్నట్లు తెలిసింది. సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపి డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని, గుత్తేదారుకు బ్యాంకు గ్యారంటీలు వెనక్కి ఇవ్వాలంటూ ఎలా సిఫార్సు చేశారని ప్రశ్నించగా ఎస్ఈ నివేదిక ఆధారంగా ఉన్నత స్థాయి కమిటీకి పంపారని చెప్పినట్లు తెలిసింది. పలు నిర్ణయాలకు కింది స్థాయి ఇంజనీర్ల నివేదికలే ఆధారమని పేర్కొన్నారని, అనేక అంశాలకు తర్వాత సమాధానం ఇస్తానని చెప్పినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లను విచారిస్తోంది. కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లను ప్రశ్నించగా మిగిలిన ఇంజనీర్లను త్వరలోనే విచారించనుంది. వెంకటేశ్వర్లకు 30కి పైగా ప్రశ్నలు సంధించింది. ఒప్పందం మేరకు మేడిగడ్డ ప్రారంభంతో పని పూర్తయినట్లు భావిస్తున్నారని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా లేదని ఈఎన్సీ సమాధానమిచ్చారు. ప్రాణహిత, చేవెళ్ల పునరాకృతి ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టడానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు అడిగినట్లు తెలిసింది. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని పిలిచినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలించి తనిఖీ నోట్స్ ఏమైనా ఇచ్చారని ప్రశ్నించగా తనిఖీ చేసినట్లు వెంకటేశ్వర్లు చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలను తర్వాత ఇస్తానని తెలిపారు. పనిలో సౌలభ్యం కోసం సీకెంట్ ఫైల్స్ అనుమతించాలని గుత్తేదారు కోరగా సీడీఓ చీఫ్ ఇంజనీర్కు పంపే ముందు ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేశారని అధికారులు ప్రశ్నించగా ఆర్థిక భారంపై విశ్లేషించినట్లు వెంకటేశ్వర్లు వెల్లడించారు.
అయితే అందుకు సంబంధించిన వివరాలను మాత్రం తర్వాత సమర్పిస్తానని తెలిపారు. అప్పటి సీఎం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు ఆదేశించారని, బ్యారేజీ ఎగువన దిగువన సీసీ బ్లాక్ల సైజులో మార్పు చేశారని, కొత్త సైజు సీసీ బ్లాక్లకు సిఫార్సు చేసే ముందు దీన్ని బలపరిచేలా మోడల్ స్టడీస్, టెక్నికల్ స్టడీస్ చేశారా అని అధికారులు అడగ్గా అందుకోసం ఎలాంటి మోడల్ స్టడీస్ చేయలేదని వివరించారు. ఆమోదించిన డ్రాయింగ్లకు అనేకసార్లు సవరణలు సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులు చేసే ముందు కొన్నింటికి ఆర్థికంగా అధ్యయనం, కొన్నింటికి మోడల్ స్టడీస్ అవసరం ఉందని, కానీ అలాంటివి లేకుండా సిఫార్సు చేయడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమైంది కదా అని ప్రశ్నించగా, ఆమోదించిన ప్రతి డ్రాయింగ్ సవరణకు మోడల్ స్టడీస్ చేయాల్సిన అవసరం లేదని వెంకటేశ్వర్లు తెలిపారు. 2020 ఫిబ్రవరి 20న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని 3,260 కోట్ల రూపాయల నుంచి 4,613 కోట్ల రూపాయలకు పెంచి సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం సవరించిన అంచనాకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర ప్రత్యుత్తరాల్లో డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2020 ఫిబ్రవరి 29న ప్రారంభమైందన్నారు. సవరించిన అంచనాకు సిఫార్సు చేసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని ఎలా చెప్పారని విజిలెన్స్ అధికారులు ఈఎన్సీని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాసిన లేఖలో 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందన్నారు. దాన్నే నేను రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీకి పంపినట్లు చెప్పారు. 2019 సెప్టెంబర్ 9న చాలా వరకు పని పూర్తయినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేర్కొన్న దానిపై ఎస్సీ కౌంటర్ సంతకం చేసిన సర్టిఫికెట్పై అవగాహన లేదని వెంకటేశ్వర్లు చెప్పారు. 2021 మార్చి 15న పని పూర్తయిందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేర్కొన్న దానిపై ఎస్సీ కౌంటర్ సంతకం చేసిన సర్టిఫికెట్ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ మా కార్యాలయానికి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్కు కుంగిన తర్వాతనే ఆ సమాచారం తెలిసిందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జారీ చేసింది పని పూర్తయినట్లుగా ఇచ్చిన సర్టిఫికెట్ కాదు, అనుభవానికి సంబంధించింది మాత్రమేనని అధికారుల ముందు పేర్కొన్నారు. పని పూర్తి కాకుండానే బ్యాంక్ గ్యారంటీ విడుదల చేయాలని ఎలా సిఫార్సు చేశారని అడగ్గా, సూపరింటెండెంట్ ఇంజనీర్ సిఫార్సు మేరకే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు వెంకటేశ్వర్లు చెప్పారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, సంబంధిత అంశాలపై చర్చించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ను కలవనున్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ చేయించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే తీర్మానించింది. జూన్ 30 తేదీ వరకు కమిషన్ విచారణ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా నేతృత్వంలో బృందం కోల్కతా వెళ్లింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం, ఉత్తర్వు ప్రతులను అందించడంతో పాటు సంబంధిత అంశాలను వివరిస్తారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఆయన ఓ సంచలనం. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన సమయంలో దూకుడుగా వ్యవహరించి సింగం అని పేరు తెచ్చుకున్నారు. అనంతరం రాజకీయ కథన రంగంలోనూ ప్రత్యేక చొరవతో దూసుకెళ్తున్నారు. రాజకీయాల్లో చేరిన 2 ఏళ్లకే రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. తాజాగా కోయంబత్తూరు లోక్సభ బరిలో నిలిచి పొలిటికల్ సింహమలైగా ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. ఆయన దూకుడుకు కళ్లం వేసేందుకు పాలక విపక్షాలు కూడా గట్టి అభ్యర్థులను రంగంలోకి దించగా కోయంబత్తూరు నియోజకవర్గంలో ముక్కోనొప్ప పోరు నెలకొంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న లోక్సభ నియోజకవర్గాల్లో తమిళనాడులోని కోయంబత్తూరు ఒకటి. తమిళనాట ఇటీవల సంచలనంగా మారిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే పారిశ్రామికవేత్త రామచంద్రన్ను బరిలో నిలపగా అధికార డీఎంకే కోయంబత్తూరు మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్ ను పోటీలో నిలిపింది. గతంలో సిపిఎంకిచ్చిన ఈ సీటులో ఈసారి డీఎంకే స్వయంగా రంగంలోకి దిగడం వల్ల 3 పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. భాజపా అభ్యర్థి అన్నామలై, ఏఐఏడీఎంకే అభ్యర్థి రామచంద్రన్ కోయంబత్తూరులోని పీఎస్జీ ఇంజనీరింగ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అన్నామలై మెకానికల్ ఇంజనీరింగ్, రామచంద్రన్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత అన్నామలై మేనేజ్మెంట్ కోర్సు కోసం ఐఐఎం లక్నోకు వెళ్లగా రామచంద్రన్ ఐఐఎం అహ్మదాబాద్ లో చదివారు. అన్నామలై యూపీఎస్సీ పరీక్షలు రాసి కర్ణాటక క్యాడర్ లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. పారిశ్రామికవేత్తగా ఎదిగిన రామచంద్రన్ ఏఐఏడీఎంకే ఐటీ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. మరోవైపు అన్నామలై 2019
2009లో తన పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. 2021లో భాజపా తమిళనాడు అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. గురువారం కోయంబత్తూర్ భాజపా అభ్యర్థిగా అన్నామలై పేరు ప్రకటించగా ఆయనపై పోటీకి సిద్ధమే అని అర్థం వచ్చేలా ఐఆమ్ వెయిటింగ్ అంటూ రామచంద్రన్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన కాలంలో అన్నామలై దూకుడుగా పనిచేయడం వల్ల ఆయన్ను సింగం అని అంతా పిలిచేవారు. అందుకే సింగం ఐఆమ్ వెయిటింగ్ అని అర్థం వచ్చేలా రామచంద్రన్ పోస్ట్ పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమిళనాట భాజపాకు పెద్దగా ఉనికి లేనప్పటికీ అన్నామలై పార్టీ పగ్గాలు చేపట్టాక కాస్త సానుకూల వాతావరణం ఏర్పడింది. అనేక అంశాలపై అనర్గళంగా మాట్లాడటం సహా వైరిపక్షాలపై విమర్శనాస్త్రాలతో అన్నామలై ప్రత్యేకంగా అభిమానులు కూడా సంపాదించుకున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. మరోవైపు నా నేల నా ప్రజలు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి భాజపాకు మంచి ప్రచారం కల్పించే ప్రయత్నం చేశారు. కొన్ని సభల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొని అన్నామలైకి మద్దతుగా నిలిచారు. భాజపా గతంలో 2 సార్లు కోయంబత్తూర్ లోక్సభ స్థానంలో విజయం సాధించింది. 1998, 1999 ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ అక్కడి నుంచే విజయం సాధించారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న ఆయనకు తెలంగాణ, పుదుచ్చేరి రాజ్భవన్ల బాధ్యతలు కూడా అప్పగించి తమ నాయకుడికి మంచి గౌరవం కల్పించే భావనను ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేసింది. ప్రధాని మోదీ సైతం ఇటీవల తరచూ తమిళనాడులో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే పెద్ద సంఖ్యలో పార్టీ సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. లోక్సభ ఎన్నికల్లో భాజపాకు తమిళనాట 25% ఓట్లు సాధించారనే లక్ష్యంతో ఆ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. టెక్స్టైల్ మిల్లులకు నెలవైన కోయంబత్తూర్లో పెద్ద సంఖ్యలో ఉత్తరాది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. వారి మద్దతుతో ఇక్కడ విజయం సాధించడం ద్వారా ఈ లక్ష్యాన్ని అందుకోవాలని భావిస్తోంది. సామాజికంగా సున్నిత నియోజకవర్గమైన కోయంబత్తూర్లో భాజపాకు హిందూ ఓటు బ్యాంకు ఎక్కువగానే ఉంది. అయితే ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కోయంబత్తూర్ ప్రాంతంలో చాలా బలీయంగా ఉంది. కొంగు వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పశ్చిమ తమిళనాడు ప్రాంతంలో అన్నా డీఎంకేకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే తరపున గెలిచిన 66 మందిలో సగానికి పైగా ఈ ప్రాంతం వారే. కోయంబత్తూర్ లోక్సభ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లోనూ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇవన్నీ ఆ అభ్యర్థి రామచంద్రన్ విజయానికి దోహదపడే అంశాలే. ఈ ప్రాంతంలో అధికంగా ఉండే గౌండర్ వర్గానికి చెందిన అన్నామలై భాజపా తరపున పోటీ చేస్తుండగా మాజీ సీఎం ఏఐఏడీఎంకే ముఖ్య నేత పళనిస్వామి కూడా ఈ వర్గానికి చెందినవారే. అధికార డీఎంకే తరపున బరిలోకి దిగిన కోయంబత్తూర్ మాజీ మేయర్ రాజ్ కుమార్ కు కూడా విజయావకాశాలున్నాయి. భాజపా ఏఐఏడీఎంకే మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం ఖాయంగా కనిపిస్తుండగా అది డీఎంకేకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యావంతుడు, డాక్టరేట్ కలిగి ఉండడం కూడా రాజ్ కుమార్ కు కలిసొస్తోంది. ప్రస్తుత ఎంపీ నటరాజన్ సిపిఎం తరపున గెలవగా డీఎంకేతో పొత్తు ఉన్నందున ఆయన మద్దతు కూడా రాజ్ కుమార్ కు లభిస్తుంది. అయితే లోక్సభ ఎన్నికలు జాతీయ స్థాయి దృష్టికోణంలో జరగనుండటం డీఎంకే అభ్యర్థికి ప్రతికూల అంశంగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాట ఒకే విడతలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుండగా కోయంబత్తూర్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ ప్రకటించింది. మధ్య పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో సాధారణం నుంచి సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. మైదాన ప్రాంతంలో వేడి గాలులు వీచే రోజుల్లో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. సాధారణంగా 4 నుంచి 8 రోజులు వేడిగాలులు వీచేవని, ఈసారి 10 నుంచి 20 రోజులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుందని మహాపాత్ర చెప్పారు.